రెండో విడత పంచాయతీ ప్రారంభమైంది. 3911 గ్రామాల్లో పోలింగ్ ముగియడంతో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించనున్నారు. సర్పంచుల ఫలితాల తర్వాత ఉప సర్పంచులను ఎన్నుకోనున్నారు. ఇక రెండో విడత పోలింగ్ లోనూ పల్లెలు ఓటెత్తాయి. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచుల ఎన్నిక ఉంటుంది. రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఆయా పంచాయతీలో సర్పంచ్ స్థానాలకు 12,782 మంది పోటీలో ఉన్నారు. 29,917 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 71,071 మంది పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు ముచ్చుమిటలు పట్టించారు. మేజర్ గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున గులాబీ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మేజర్ పంచాయతీలో ఇదే తరహాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులపై గులాబీ సేనలు విజయ దూదుంబి మోగించాయి. రెండో విడతలోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసరుడితో ముగిసింది. ఇప్పుడు మొత్తంగా 1 గంట లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు. అయితే 1 గంట తర్వాత ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా వాళ్ళకు టోకెన్లు జారీ చేసి వాళ్ళకు అవకాశం కల్పించారు. మొత్తంగా 1 గంట లోపు పూర్తయినటువంటి పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సులను కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. పూర్తిగా ఒక్కో బండిల్స్ లో దాదాపు 25 కట్టలుగా బ్యాలెట్ పేపర్స్ లను ఉంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. అటు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో బ్యాలెట్ పేపర్లను వేరు చేసి కట్టలుగా కడతారు. సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రోజు రాత్రికి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. మొత్తంగా మొదటి విడతలో టీఆర్ఎస్ తన హవాను కొనసాగించింది. ఎక్కడికక్కడ ఏదైతే గ్రామ పంచాయతీలను అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 2 సంవత్సరాల నుంచి విసిగిపోయినటువంటి ఏదైతే గ్రామ ప్రజలు ఉన్నారో పూర్తిగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం అమలు చేయకపోవడంతో వాళ్ళు పెద్ద మొత్తంలో ఇటు బీఆర్ఎస్ కు పట్టనెట్టినటువంటి పరిస్థితి. అటు రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ కే పట్టం కట్టినట్టుగా మనకైతే రిపోర్ట్స్ అయితే అందుతా ఉన్నాయి. మూడో దశకు సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాట్లలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నెల 17వ తేదీన మూడో విడత పోలింగ్ అనేది సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో, ఎందుకంటే నిన్న ఇవాళ సెలవులు కావడంతో పెద్ద మొత్తంలో చాలా మంది నగరం నుంచి జిల్లాలకు వెళ్లి ఓట్లు వేసేందుకు వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామంలో దాదాపు 98% ఓటింగ్ నమోదైనట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ పై మరి కాసేపట్లోనే మనకు రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.